న్యాయమూర్తి గారు గౌరవనీయులు చంద్రచూడ్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్తుపై నియమించినటువంటి ఎంక్వైరీ కమిషన్ యొక్క జడ్జిపై చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. చాలా కేటగారికల్ గా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యొక్క జడ్జి, అది రిటైర్డ్ హైకోర్టు జడ్జి అయినటువంటి వ్యక్తి ఎంక్వైరీ పూర్తి కాకుండా మొదలే ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఎంక్వైరీలోని మెరిట్స్ డిమెరిట్స్ మీద మాట్లాడడం చాలా తప్పు. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జికి స్థాయికి అది తగదు. ఆయనని వెంటనే ఎంక్వైరీ కమిషన్ యొక్క బాధ్యతల నుంచి తప్పించండి, వేరే జడ్జిని ఇమ్మీడియట్ గా నియమించండి అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కాకుండా, వారు ఏదైతే కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు ఎంక్వైరీల పేరుతో ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నారో దానికి కూడా ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బదనాం చేయడానికి, కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి వారు వేసుకున్నటువంటి ఒక స్క్రిప్ట్, అది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో రచించినటువంటి స్క్రిప్ట్, ఆ సీరియల్ సినిమాలో భాగంగా ఇది ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళ స్క్రిప్ట్ లో. ప్రతి దాని మీద ఎంక్వైరీలు వేసి ఏదో చేద్దామనే అపోహ వాళ్ళకు ఉన్నది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రచించినటువంటి ఈ సీరియల్ స్క్రిప్ట్ ఈ భారతదేశ న్యాయస్థానం తప్పుపట్టింది. ఏనాటికైనా నిజం నిజమే, న్యాయం న్యాయమే అని మేము మొదటి నుంచి అంటూనే ఉన్నాం. ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి వ్యాఖ్యలు మా వాదనకు బలం చేకూర్చే విధంగా ఉన్నదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు మేము ఒక ప్రభుత్వంతో చేసుకున్నాం. గవర్నమెంట్ జరిగింది. అంత ఏ విధమైనటువంటి అపోహలకు తావులేదు. అది కూడా అతి స్వల్ప రేట్ అయినటువంటి ₹3.90 చేసుకుంది ఈ ప్రభుత్వం అని చాలాసార్లు చెప్పింది. అట్లనే ఈ సబ్ క్రిటికల్ ఏదైతే టెక్నాలజీ ఉన్నదో ఆ టెక్నాలజీ మేము ఆ వర్క్స్ కూడా మేము గవర్నమెంట్ కంపెనీస్ కే ఇచ్చినాం, ఏ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు. దాంట్లో కూడా ఏమాత్రం అపోహలకు తావులేదు అని ప్రభుత్వం పక్షాన ఆనాడు చెప్పినాం, ఈనాడు కూడా చెప్పినాం. అవేమీ కూడా ఎంక్వైరీ కమిషన్ పట్టించుకోకుండా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ కేసీఆర్ గారి మీద, ఆనాటి ప్రభుత్వం మీద కామెంట్ చేయడం, అంటే మొదలే ఎంక్వైరీ మొదలు పూర్తి కాకుండా మొదలే జడ్జిమెంట్ ఇచ్చే రకంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి ఉండేది.
అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఎట్లయినా సరే దీంట్లో కేసీఆర్ ను ఇరికించాలి, ఈ ప్రభుత్వాన్ని ఇరికించాలి, వీళ్ళ మీద ఏదైనా కక్ష సాధింపు చర్య చేపట్టాలి అని మొదలే ప్రీ డిటర్మిన్ గా ఒక స్క్రిప్ట్ రాసుకొని వ్యవహారం చేసి ఇవాళ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆ విషయాన్ని గమనించింది. ఈ జడ్జి గారికి ఏదో దురుద్దేశపూర్వకమైన ఉద్దేశం ఉన్నట్టున్నది అన్న శైలిలో ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానాలు చేసినారు. కాబట్టి ఆయన తప్పించండి అని చెప్పి చెప్పినారు. అయితే దీనికి అంతటికీ అసలు వెనుకాల కారణం ఏంటంటే తెలంగాణ ఏ కరెంటు కోసం అయితే అరువులు సాచిందో, తెలంగాణ రైతాంగం ఏ కరెంటు లేక తమ పంట పొలాలు బీడులు వారుతుంటే చూసి కదిలిపోయిందో, ఆ పరిస్థితి నుండి తెలంగాణను గట్టెక్కియాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త కేసీఆర్ గారు ఒక దీక్షతో కేవలం 3.5 సంవత్సరాల కాలంలో, అంటే ఫస్ట్ ఏదైతే 1.5 year లోనే సంవత్సరంన్నర కాలంలో 9 hours కరెంటు రైతులకు, 9 గంటల కరెంటు, 3.5 సంవత్సరాల కాలంలో 24 గంటల కరెంటు ఇచ్చి రైతుని కాపాడుకోవాలి, కరెంటుని ఇచ్చి పరిశ్రమలు కాపాడుకోవాలి, పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు పెరగాలి, ఐటీ ఇండస్ట్రీ రావాలి. ఇట్లా ఇవన్నీ కారణాలతో ఈ తెలంగాణకు విద్యుత్ కీలకం అవుతుంది కాబట్టి తొందరగా విద్యుత్ అందించాలి అనే ఒక బలీయమైన దీక్షతో కోరికతో వ్యవహారం చేసిన తప్పిస్తే వేరేది కాదు. ప్రజలకు అందింది, రైతులకు కరెంట్ అందింది, ఇండస్ట్రీస్ కరెంట్ అందింది, ఐటీ సెక్టార్ వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి. మొత్తం దేశంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ నామోదైంది. అన్ని రంగాలకు కేసీఆర్ గారికి పేరు వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి పేరు, మంచి పేరు వచ్చింది దేశవ్యాప్తంగా. దాని మీద బురద జల్లే కార్యక్రమం చేయాలి, ఆ పేరును తుడిపేసే కార్యక్రమం చేయాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా ఈ ఎంక్వైరీ కమిషన్, దానికంటే ముఖ్యంగా ఎంక్వైరీ కమిషన్ నియమించినటువంటి జడ్జి గారు వారు ప్రీ డిటర్మిన్ గా మొదలే మమ్మల్ని దోషులుగా తేలుస్తూ ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్లు చేయడం, ప్రజల్లో ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం చేసినారు. ఇది ఒకటే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన అనేక మంచి కార్యక్రమాలు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇట్లా అన్ని మంచి పనుల మీద బురద జల్లాలి. ఏదో ఒక కమిషన్ వేసి ఏదో జరిగిపోయిందన్న వాతావరణం ప్రజల్లో క్రియేట్ చేయాలని ఒక దుర్బుద్ధి, ఒక సీరియల్ స్క్రిప్ట్ రచించుకున్నారు వాళ్ళు. దాంట్లో ఒకటి బయట పెడతా ఉన్నారు. ఇప్పుడు ఆదిలోనే అంశపాదు వాళ్ళ దెబ్బ తగిలింది. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు చేయవలసింది చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, వాటి వైపు నుంచి ప్రజల దృష్టి మర్చడానికి కేసీఆర్ గారి మీద, ఆ ప్రభుత్వం మీద, వారు చేసిన మంచి పనుల మీద ఏదో రకమైన బురదలే కార్యక్రమం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. అది ఎక్కువ రోజులు వదలదు. ఏనాటికైనా నిజం నిజమే, న్యాయం న్యాయమే. ఇప్పుడు ఇమీడియట్ గా కొత్త జడ్జిని కూడా నియమిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది సుప్రీంకోర్టుకి. మరి ఇప్పటికైనా ఇటువంటి దుర్బుద్ధ ఆలోచనలు రేవంత్ రెడ్డి గారు మానుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రతిదాని మీద నువ్వు చేయవలసింది చేయకుండా, ప్రజలకు నువ్వు హామీలు ఇవ్వకుండా, ప్రజల దృష్టిని హామీల వైపు నుంచి మర్చేందుకు కేసీఆర్ మీద, పోయిన ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం చేయడం మాని, నువ్వు చేయవలసిన రుణమాఫీ కండిషన్ లేకుండా రుణమాఫీ చెయ్యు, నువ్వు ఇవ్వవలసిన 15,000 రైతు భరోసా ఇవ్వు, నువ్వు ఇవ్వవలసిన 4,000 పెన్షన్ ఇవ్వు, నువ్వు ఇవ్వవలసిన 2,500 ఆ మహిళలకు ఇవ్వు, నువ్వు ఇవ్వవలసిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన సంవత్సరం లోపల 7 నెలలు అయిపోయింది. దాని మీద దృష్టి పెట్టు.
నువ్వు ఇవ్వవలసినటువంటి నిరుద్యోగ వృత్తి స్థానం నువ్వు దాని మీద దృష్టి పెట్టు, వీటి మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు. మేము చేసిన మంచి పనుల మీద బురద రాసి బురద పూసి మమ్మల్ని బదనాలు చేసి కమిషన్లలో మీ మనుషుల్ని జడ్జిలుగా పెట్టుకొని ఏదో చేద్దామని చూస్తే చివరికి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఇట్లనే మీకు అడ్డుదలుగుతాయి. న్యాయ వ్యవస్థ మీద బీఆర్ఎస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉన్నది. డెఫినెట్ గా ఏనాటికైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ప్రజల మీద కూడా బీఆర్ఎస్ పార్టీకి నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు, మీ మోసాలు గమనిస్తూ ఉన్నారు. తొందరలోనే మీ మోసాలకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు చేయవలసిన మీరు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేసే కార్యక్రమం పైన దృష్టి పెట్టండి, మంచి పరిపాలన మీద దృష్టి పెట్టండి. తప్పిస్తే ఇటువంటి చిల్లర మల్లర మా మీద బురదలే కార్యక్రమాలు దృష్టి పెట్టద్దు. మరొకసారి నేను అత్యున్నత భారత న్యాయస్థానం ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల్ని సంపూర్ణంగా మా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. న్యాయ వ్యవస్థ ఏనాటికైనా నిజం ధర్మాన్ని కాపాడుతుందనే పూర్తి నమ్మకం ఉంది. చేయగలం.